వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. కార్తీక మాసం వచ్చేసింది. ఇక ఉపవాసాలు మొదలైపోయాయి. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదండోయ్. ఈ నక్తాలు అనే ఒక కొత్త పదాన్ని చూసి, నక్తం అంటే రాత్రి అంటారనమాట. అందుకు నక్తాలు అంటే పగలంతా కార్తీక మాసంలో పగటి నుండి రాత్రి వరకు ఉపవాసం ఉండి రాత్రి మాత్రమే తింటున్నారనమాట. దీంట్లో ఎక్కువ భాగం ఉపవాసం ఉండేవారు 90% మంది మహిళలు ఉంటే 10% మంది పురుషులు ఉంటున్నారు. ఈ కార్తీక మాసం మొత్తం కూడా ఈ ఉపవాసాలతోనే గడిపేస్తున్నారు. ఇక కార్తీక మాసం కాదనుకుంటే ఏకాదశి, సోమవారాలు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసం ఉంటారు. లంఘనం పరమ ఔషధం అంటుంటారు కదా! అంటే ఉపవాసం మంచిదే. అయితే ఆ ఉపవాసము ఎన్ని రోజులు చేయాలి? ఎలా చేయాలి? అసలు ఆ ఉపవాసం చేయడం వల్ల మనిషి ఆరోగ్యాన్ని హరిస్తుందా? అది పెంపొందిస్తుందా? ఏంటి అసలు ఉపవాసం అనేది ఎలా ఉండాలన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ డైటీషియన్ వినిలా గారు. ఆమె అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే మేడం. నమస్తే నాగరాజ్ గారు. కార్తీక మాసం వచ్చింది మేడం. ఓకే. ప్రొద్దున లేస్తే కార్తీక స్నానాలు, చల్లటి స్నానాలు, చల్లటి నీళ్ళతో స్నానాలు చేస్తారు. వేడి నీళ్ళు కూడా కాదనమాట. పొద్దున్నే 4కో 5కో లేచి ఎప్పుడు లేని విధంగా చల్లనీటి స్నానాలు చేసి ఇంకా అప్పటి నుంచి ఇంకా ఉపవాసాలు, పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉపవాసాలు ఉంటున్నారు. రాత్రి ఇప్పుడు కొత్తగా నక్తాలు అంటే రాత్రులు పూట మాత్రం తినడం, పగలంతా ఉపవాసం ఉండడం, ఈ నెలంతా ఇలా గడిపేస్తున్నారు. మరి ఈ ఉపవాసాలు ఇలా రోజుల తరబడి చెయ్యడము మనిషికి మంచిదా లేదా మేడం అసలు? ఫస్ట్ మీరు ఒక మాట అన్నారు, మేడం పొద్దున్నే లేచి చల్లటి నీళ్ళతోనే స్నానం చేస్తారు అని. వేడి నీళ్ళతో కాదు కదా. అవును మేడం. అలా ఎందుకు చేస్తారు? మన బాడీ అన్ని రకాలుగా సుఖపెట్టకూడదు. ఆ స్ట్రెస్ అంటే అలాంటి స్ట్రెస్ అంటే ఆ చల్ల నీటి స్నానము అనే స్ట్రెస్ మన బాడీకి చాలా మంచిది. ఓకే. యాక్చువల్గా ఇది చాలా మందికి తెలియంది. ఓకే. దానితో పాటు ఉపవాసం అనే స్ట్రెస్ అంటే ఉపవాసం చేస్తున్నప్పుడు చాలా మందికి తలనొప్పి, చిరాకు, Yes, madam. ఆకలి, కళ్ళు తిరగటము, ఇంకా ఎక్కువ ఆకలేయటము, తల విపరీతంగా పెయిన్ వస్తూ ఉంటుంది. ఇది బాడీ ఉపవాసం చేయటం వల్ల ఫాస్టింగ్లో తనను తాను రిపేర్ చేసుకుంటూ బాడీ ఫ్యాట్ని యూజ్ చేసుకునే ప్రక్రియలో మన బాడీని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బంది కూడా మన బాడీకి మంచిదే. అరికాళ్లతో నడవమని చెప్తారు. ఇవన్నీ దేవుడు పెట్టిన రూల్స్. అవును మేడం. సో ఆ స్ట్రెస్ కూడా మన బాడీకి మంచిదే. అంటే మనం ఇప్పుడు అన్ని సుఖాల్లోకే వెళ్తున్నాం. ఇంట్లో చెప్పులు వేసుకొని తిరిగే రోజులు మేడం ఇవి. అరికాలతో ఎక్కడ నడుస్తారు? అవును. అంటే మనం లేవటం దగ్గర నుంచి, మన శ్రమ పడటం దగ్గర నుంచి, చన్నీటి స్నానాల దగ్గర నుంచి, మనం ఉపవాసాలు అంటే ఇది వరకు రోజుల్లో ఇంత ఫుడ్, ఇన్ని రకాల వెరైటీస్ ఇవేమీ లేవు. ఎక్కువ శాతం అసలు పొద్దున్న తింటే మళ్ళీ రాత్రి దాకా ఏం తినేవాళ్ళు కాదు. కరెక్ట్ మేడం. సో ఆ రోజులు పోయినాయి. సో ఆ స్ట్రెస్ అంతా మంచిది. అవి మళ్ళీ ట్రెండ్లోకి వస్తున్నాయి. ఎందుకు అంటే ఆ హెల్త్ బెనిఫిట్స్. మన బాడీకి ₹1 ఖర్చు లేకుండా ఉపవాసాలు చేయటం వల్ల మన బాడీ తనంతట తాను రిపేర్ అవుతుంది. మన గట్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే క్లియర్ అవుతాయి. మీ ఇంటెస్టైన్లో హార్మ్ చేసే బ్యాక్టీరియాస్ చనిపోయి కొత్త బ్యాక్టీరియాస్ మనం మళ్ళీ రీప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం స్కిన్ ట్రీట్మెంట్స్ కోసం ఎన్ని రకాలైన తిప్పలు, నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా. సో స్కిన్ మొత్తం క్లియర్ అవుతుంది ఉపవాసాల వల్ల. మన బ్రెయిన్ ఎంత బాగా వర్క్ చేస్తుందంటే అంత బాగా వర్క్ చేస్తుంది. సో ఉపవాసాలకు ఉన్నంత బెనిఫిట్స్ అన్ని రకాలు పంచభక్ష పరమాణాలు తిన్నా కూడా రావు. నాకు ఆకలి అయితేనే చికాకు వస్తుంది మేడం. నాకు మా ఆవిడ మీద అరిచేస్తుంటా. మా ఆవిడ చాలా తక్కువగా తింటారు అనమాట. ఎక్కువగా తినరు ఆమె. ఏదో మార్నింగ్ ఒక ఫ్రూట్ తింటుంది, మధ్యాహ్నం కొర్రన్నము హరికలో తింటుంది, రాత్రి ఏదన్నా ఒక చిన్న కర్రీ తిని పడుకుంటుంది. నేనంటే ఏమి జీవితం నీది అసలుకి, ఏమీ తినవు, జీవితంలో అన్నీ బాగా తినాలి అంటారు. అందుకే నేను ఇంత హ్యాపీగా యాక్టివ్గా ఉన్నాను, నువ్వు అందుకే ఎప్పుడు చికాకు పడుతూ అంటావు అంటుంది మేడం ఆమె నన్ను. అంటే ఏంది మేడం ఈ ఉపవాసాలు ఇట్లా రోజుల తరబడి చేసి ఏమైపోవాలి అసలుకి? ఉపవాసం రోజుల తరబడి చేయనవసరం లేదు. కొంతమంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చేస్తారు. సో అది ఒక 12 hours ఓపెన్గా విండోలో ఈటింగ్ విండో అని పెట్టుకుంటారు. 12 hours ఫాస్టింగ్ విండో అని పెట్టుకుంటారు. ఫాస్టింగ్లో వాటర్ తాగుతారు, బ్లాక్ కాఫీ తాగుతారు, బ్లాక్ టీ తాగుతారు, గ్రీన్ టీ తాగుతారు. ఇవి తాగొచ్చు. 0 calories దగ్గరగా ఉన్నవి ఏమైనా తాగొచ్చు. కానీ ఫాస్టింగ్ చేసే ముందు
పుష్టిగా తింటూ 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 ఫాస్టింగ్ నెక్స్ట్ రోజు చేస్తే మాత్రం మీ బాడీ సహకరించదు. ఓకే. సో మీరు ఫాస్టింగ్ చేయాలంటే ముందు ఒక 10 రోజులు మెల్లమెల్లగా 8కి 9కి తింటున్న ఫుడ్ని 7కి తీసుకురండి. ఆ తర్వాత పొద్దున పూట తినే ఫుడ్డు హాఫ్ తగ్గించండి, మధ్యాహ్నం తినే ఫుడ్డు హాఫ్ తగ్గించండి, సాయంత్రం చాలా అల్పాహారం తీసుకోవాలి. ఇలా ఒక వారం రోజులు తిన్న తర్వాత అప్పుడు ఫాస్టింగ్లోకి రండి. అప్పుడు బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. పొద్దున్న చక్కగా గారెలో పూరీలో ఉప్మానో అన్నీ తిని మళ్ళీ మధ్యాహ్నం చక్కగా భోంచేసి సాయంత్రం ఏమన్నా బజ్జీలు, సాయంత్రం బజ్జీలు పునుగులు ఈ స్నాక్స్ అన్నీ బిస్కెట్సో లేదా కేక్సో లేకపోతే ఏమన్నా జంక్ ఐటమ్స్ తిని మళ్ళీ రాత్రి 9కో 10కో చక్కగా మందు పార్టీలు అన్నీ చేసుకొని లేదా నార్మల్ పార్టీ బిర్యానీ పార్టీలు అన్నీ చేసుకొని తిని నెక్స్ట్ రోజు ఇలా లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు నెక్స్ట్ రోజు ఉపవాసం చేస్తే మాత్రం మీ బాడీ సహకరించదు, మీరు ఉపవాసం చేయలేరు. ఓకే. ఇప్పుడు కార్తీక మాసంలో ప్రతిరోజు చేస్తున్నాం ఏమంటే భక్తి భావము అంటున్నారు మేడం. భక్తితో చేస్తున్నాం, దేవుడి కోసం చేస్తున్నాం అంటారు. ఒకరోజు అయితే పర్వాలేదు మీరు చెప్పినట్టు ఉపవాసం. ఈ కార్తీక మాసం అంతా కూడా లేడీస్ చాలా మంది ఉపవాసాలు పగలు ఉపవాసం ఉంది, రాత్రి మాత్రమే తింటున్నారు మేడం. ఇది మంచిదా? ఇదంతా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఈ ఉపవాసంలో? రోజు రాత్రి వరకు ఏమి తీసుకొని నీళ్లు టీ కాఫీలతోనే గడిపేస్తే మంచిదా, ఇంకేమైనా తీసుకుంటే మంచిదా? అల్పాహారంగా ఫ్రూట్స్ తీసుకోవటం మంచిది. అవి కూడా ఫ్రూట్స్ లో కూడా కొన్ని రకాల ఫ్రూట్స్ మంచివి. జామకాయ సిట్రిక్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ ఏదైనా ఆరెంజ్, పైనాపిల్ కూడా మంచిది, బత్తాయి, వాటర్ బెలను, ఏదైనా కస్టర్డ్ యాపిల్ సీజన్ కాబట్టి కస్టర్డ్ యాపిల్, ఉసిరికాయ జ్యూస్ తీసుకోవటం మంచిది, మింట్ లీవ్స్ జ్యూస్ తీసుకోవటం మంచిది, కొత్తిమీర ఉసిరికాయ జ్యూస్ తీసుకోవటం మంచిది. ఇలా మన బాడీకి మేలు అయ్యేవి, ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యేవి ఏవైనా తీసుకోవటం మంచిది పగలు. ఈ ఫాస్టింగ్ అది ఉండడం వల్ల ఏమి తినడం లేదు, గ్యాస్ ఫామ్ అవుతుందిరా, ఎసిడిటీ వస్తుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు కదా మేడం. మరి ఇలా ఫాస్టింగ్ ఉండడం గ్యాస్ ఇదంతా ఫామ్ కదా మేడం? గ్యాస్ట్రిక్ అంటే ఐబిఎస్ ప్రాబ్లమ్స్ ఉండి సివియర్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఫాస్టింగ్స్ చేయటం మంచిది కాదు. డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఫాస్టింగ్ చేయటం మంచిది కాదు. అది ఒక అంటే మాలాంటి డైటీషియన్స్ లేకపోతే ఎవరైనా డాక్టర్స్ వెల్నెస్ క్లినిక్లోనో ఉండి వాళ్ళు డాక్టర్ పర్యవేక్షణలో డైటింగ్ చేయటం మంచిది. అంతేకాని ఇప్పుడు ఈ కార్తీక మాసం ఎస్పెషల్లీ డైటింగ్ అంటే మీరు పొద్దునంతా చక్కగా అల్పాహారం తీసుకొని లేదా పొద్దున మొత్తం ఏం తినకుండా చక్కగా వాటర్ ఫాస్టింగ్ చేసి సాయంత్రం కూడా చక్కగా అన్నము పప్పు కూర అన్ని రకాల 4 రకాలు తినకుండా చక్కగా కార్బ్స్ తక్కువ ఉండాలి, అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఉండాలి. పెసరట్టు తినచ్చు, బొబ్బర్లు దోశ తినచ్చు, చక్కగా అంటే ప్రోటీన్ రిచ్ పన్నీర్ కర్రీ చేసుకొని దోశ తినచ్చు, గారెల పిండితో అట్టు వేసుకొని ఆ గారెలు మినపట్టు అంటారు, ఆ మినపట్టు తినచ్చు. ఉప్మాలో కూడా బొబ్బర్లు వేసుకొని తక్కువ శాతం గోధుమ రవ్వ వేసుకొని ఉప్మా చేసుకొని అలాంటి హెల్దీ ఫుడ్స్ తినచ్చు. అది కూడా 6 లోపల క్లోజ్ చేయొచ్చు. అది కాకుండా పొద్దునంతా ఉపవాసం చేసి సాయంత్రం చక్కగా అన్నం పెట్టుకొని అన్నీ తినటం వల్ల మనకేం పెద్ద ప్రయోజనాలు ఎక్కువగా ఉండవు. అంత నష్టం. ఎందుకంటే పొద్దుంతా ఉండి రాత్రి ఫుల్గా తినేలకే అదంతా లెవెల్ అయిపోతుంది. అంతే లెవెల్ అయిపోతుంది. ఉపవాసం ఉన్న తర్వాత రాత్రి లిమిట్ గా అంటే ప్రోటీన్ అండ్ అది 6కే తినేస్తే మనం పడుకునే టైం కల్లా అది డైజెషన్ అయిపోద్ది, మన సిస్టమ్ రిపేరింగ్కి మనం టైం ఇచ్చినట్లు. ఇప్పుడు నాకు ఎసిడిటీ ఉంది మేడం, గ్యాస్ ట్రబుల్ ఉంది, మరి నేను ఫాస్టింగ్ చేస్తే ఏంటి పరిస్థితి? ఎసిడిటీ ఉండేవాళ్ళు ఫాస్టింగ్ చేయొద్దు, చేస్తే ఇంకా అది ట్రిగర్ అవుతుంది. ఓకే. సో దాన్ని మెల్లమెల్లగా ఫాస్టింగ్ అవర్స్ని మనం పెంచుకుంటూ ఆ ఎసిడిటీని పోగొట్టుకోవడానికి మనం ఫ్రూట్స్ తక్కువగా తినాలి. ఎక్కువ శాతం అంటే మీరు ఇప్పుడు ఓన్లీ వెజ్జే తింటారు. సో గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చే పన్నీరు, రాజ్మా, శనగలు ఇవన్నీ కూడా తగ్గించాలి. ఫస్ట్ ముందు మీ గట్ ఇష్యూని క్లియర్ చేసిన తర్వాతే మీరు ఫాస్టింగ్స్లోకి వెళ్ళగలరు. ఫాస్టింగ్స్ చేయాలి అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండేవాళ్ళు ఫాస్టింగ్ చేయకూడదు. అది ట్రిగర్ అయ్యి ఇంకా టమ్మీ పెయిన్, చెస్ట్ పెయిన్, ఊపిరి పీల్చుకోలేనంత బాధ, ఇవన్నీ హార్ట్ బర్నింగ్, ఇవన్నీ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. అంటే కార్తీక మాసంలో చేసే ఉపవాసాలే కాదు,
సోమవారాలు, శనివారాలు, శుక్రవారాలు, గురువారాల పూట కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు, అంటే బాబాని నమ్ముకున్న, సాయిబాబాని నమ్ముకున్న గురువారం ఫాస్టింగ్ అంటారు, కొంతమంది శుక్రవారం ఫాస్టింగ్ అంటారు, కొంతమంది శివ భక్తులు సోమవారం ఫాస్టింగ్ అంటారు. ఇలా ఎవరు ఫాస్టింగ్ చేసినా అది పద్ధతి ప్రకారం, అంటే పగలంతా ఫాస్టింగ్ చేసి నైట్ కూడా అల్పాహారం తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచి చేస్తుంది. రాత్రి పగలంతా ఫాస్టింగ్ ఉండి రాత్రి అధికంగా అతిగా మోతాదులో ఫుడ్ తీసుకుంటే అది మనకి ఎలాంటి ప్రయోజనము ఉండదు దానివల్ల. అలాగే కార్తీక మాసం మొత్తం కూడా పగలు ఫాస్టింగ్ ఉన్నా అల్పాహారం తీసుకుంటే చాలా మంచిది నైట్ టైమ్స్. అంతే. ఓకే మేడం, చాలా చక్కటి విషయాలు చెప్పారు మేడం కార్తీక మాసం గురించి. అంటే ఈ కార్తీక మాసంలో చాలా మంది మహిళలు, ముఖ్యంగా మహిళలు ఫాస్టింగ్ ఉంటారు కదా, అలాంటి వారంతా కూడా ఈ చిన్న చిట్కాని పాటిస్తే వాళ్ళ ఆరోగ్యవంతులుగా ఉంటారనేది నేను కూడా ఆశిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే.